హాయ్! ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం టమాటో కర్రీ చేసుకుంటున్నాం. దానికి టమాటో తీసుకున్నాం, ఉల్లిపాయ తీసుకున్నాం. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాం. జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. కొంచెం అవి చిటపట అని ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఈ ఫ్రై అవుతుంది అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఒక స్పూనే కొంచెమే వేసుకుంటున్నాను నేను. కొంచెం బాగా ఫ్రై అవనిద్దాము. అవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు టమాటో వేసుకుందాం. టమాటో వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని తర్వాత సాల్ట్, కొంచెము మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా కలిపేసుకొని బాగా మగ్గిపోతుంది అప్పుడు మనకి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది ఆయిల్లోనే. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అన్నమాట, టేస్ట్కి తగ్గ. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగా ఆయిల్లో మగ్గిపోతుంది మనకి. చూసారు కదా, ఫైనలీ నేను కొంచెం కొత్తిమీర వేసి కరివేపాకు వేసి గార్నిష్ చేస్తాను అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.